డైరెక్టర్ కొరటాల శివ, హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న దేవరా మూవీ గురించి తారక్ ఫ్యాన్సే కాదు, తారక్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఉన్న టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 6 ఏళ్ల గ్యాప్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ హీరోగా వస్తున్న చిత్రమే ఈ దేవరా. ఫ్యాక్ట్ నెంబర్ 2. జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ పోషించారు. దేవరా అనే పేరుతో తండ్రిగా, వరద అనే పేరుతో కొడుకుగా మనల్ని అలరించనున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. శ్రీదేవి కూతురు జాన్వి నటించిన తొలి తెలుగు చిత్రంగా దేవరా రాబోతుంది. ఇక ఈ చిత్రం కోసం జాన్వి వాళ్ల పిన్ని మహేశ్వరి వద్ద ఎన్నో సలహాలు తీసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. నిజానికి కొరటాల రాసిన దేవరా స్క్రిప్ట్ సినిమాగా తీస్తే 9 గంటల సినిమా అవుతుంది. దీంతో కొరటాల ఈ దేవరాను 2 పార్ట్స్ గా చిత్రీకరించాల్సి వచ్చిందంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. దేవరా క్లైమాక్స్ లో వచ్చే చివరి 40 నిమిషాల అండర్ వాటర్ సీక్వెన్స్ మునుపెన్నడూ ఏ తెలుగు చిత్రంలో చూడని రీతిలో ఉంటాయని చిత్ర యూనిట్ చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. దేవరా మూవీలో కనిపించే సముద్రం సీన్స్ అన్ని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినవేనంట. ఇందుకోసం చిత్ర యూనిట్ 200 చదరపు గజాల్లో వాటర్ తో బీచ్ సిద్ధం చేసి కృత్రిమ అలల ఎఫెక్ట్ కూడా సృష్టించారంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. దేవరా మూవీలో యూజ్ చేసిన బోట్లన్నీ ఆర్ట్ డైరెక్టర్ 80s అండ్ 90s మోడల్ బేస్ చేసుకుని తయారు చేశారంట. ఆ బోట్స్ ఇప్పటికిప్పుడు ఒరిజినల్ సముద్రం మీద కూడా తీసుకుని వెళ్లి ప్రయాణించొచ్చని మూవీ యూనిట్ చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మొత్తం దేవరా ట్రైలర్ లోనే హైలైట్ గా నిలిచిన షార్క్ షాట్ తీయడానికి దర్శకుడికి ఒక రోజంతా సమయం పట్టిందంట. ఫ్యాక్ట్ నెంబర్ 9. దేవరా పాత్రకు జోడీగా ఓ మరాఠీ హీరోయిన్ ని తీసుకోవటం జరిగింది. ఆమె పేరు శృతి మరాఠే. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. ఫ్యాక్ట్ నెంబర్ 10. దేవరా మూవీలో తన పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా మొత్తం 4 భాషల్లో డబ్బింగ్ చెప్పారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.